శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవిని ఆరాధించే మాసం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఇతోధికంగా పూజిస్తారు. శక్తి కొలది నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఈ శ్రావణంలో అమ్మవారికి ప్రత్యేకించి కొన్ని రకాలైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి సమర్పించే ఈ పదార్థాలు కూడా సాత్వికమైనవిగాను, పవిత్రమైనవిగాను, భక్తితో తయారు చేసినవై ఉండాలి. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజున అమ్మవారికి పాయసం, పొంగలి, కేసరి, లడ్డు, పంచామృతం సమర్పించాలి. వీటిని సాధారణ నైవేద్యాలు అని పిలుస్తారు. అంటే ఏ పూజ చేసినా ఈ రకమైన వాటిల్లో ఏదో ఒకటి స్వామికి లేదా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. వీటితో పాటు శ్రావణంలో పండ్లతో పాటు బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని నైవేద్యంగా ఉపయోగించవచ్చు. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి వాటిని కూడా శ్రావణంలో నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు మోదకం, పూర్ణం బూరెలు, పానకం వంటి వాటిని కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు. నైవేద్యం తయారు చేసే సమయంలో శుచిత్వం, భక్తి అత్యంత ముఖ్యం. వంటలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి అస్సలు వాడకూడదు. సంప్రదాయం ప్రకారం నైవేద్యం సమర్పించే ముందు దేవికి పూజ చేసి నీటితో శుద్ధి చేసిన తరువాత సమర్పించాలి. ఈ శ్రావణ మాసంలో మంగళవారం దుర్గాదేవికి, గురువారం సరస్వతీదేవికి, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించాలని పండితులు చెబుతున్నారు.